మాజీ మంత్రి టీడీపీ నాయకురాలు పీతల సుజాత సంచలన ఆరోపణలు చేశారు. డబ్బు లేదని దళితులకు సీట్లు ఇవ్వరా అంటూ ఆమె చంద్రబాబును ప్రశ్నించారు. టీడీపీలో పక్క రాష్ట్రాల వాళ్ళకి ఎన్ఆర్ఐలకు సీట్లు ఇస్తున్నారని ఆరోపించారు. టీడీపీలో కొందరు పెత్తందారులు దళితులను తొక్కేస్తున్నారన్నారు పీతల సుజాత. సీట్ల విషయానికి వస్తే నా మనసు అయితే చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఈ రోజున మేము పేదవాళ్ళం. ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి జిల్లాలో 3 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈసారి అయినా సరే నాకు డెఫినెట్గా ఈ 3 నియోజకవర్గాల్లో ఒక మహిళా కోటా కానివ్వండి, ఒక మాల సామాజిక వర్గానికి సంబంధించి కానివ్వండి, నాకు ఎక్కడో ఒక చోట గౌరవ చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తారని నేను చాలా ఆశించడం జరిగింది. ఎందుకంటే నా ఆశలో తప్పలేదు. నేను 20 ఏళ్ళుగా పార్టీ కోసం నిరంతరము వేరే ఆలోచన అనేది లేకుండా ఒక లేడీగా ఎక్కడికైనా సరే ఏ పార్టీ బాధ్యతలు అప్పగించినా కూడా నేను పని చేసుకుంటూ ముందుకెళ్తున్నా. ఈరోజు ఇంతకాలం 20 ఏళ్ళకి ఇంత సిన్సియర్గా నేను కమిట్మెంట్తో ఒక లాయల్టీతో పనిచేశాను. ఈ రోజున 2019లో కూడా టికెట్ రాలేదు. సరైన పని చేస్తే నాకు అప్పటి నుంచి అవమానాలు మొదలైనవి. ఇప్పుడు జవహర్ గారు మాజీ మంత్రిగా చేశారు జిల్లాలో, ఆయనకి ఇవ్వలేదు. చాలామంది బాధతో ఉన్నారండి. ఒకటి, ఎంతో ఖర్చు పెట్టుకుని కింద కార్యకర్తల నుంచి ఎంతో కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఈ రోజున చాలామంది నాయకులు బాధపడుతున్నారు రాష్ట్రంలో. సరే, అలియన్స్లో వెళ్ళిపోయినట్ల కోసం మేము ఏం మాట్లాడతాం, కనీసం మాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరా. ఈ రోజున ఎన్ఆర్ఐలు వచ్చేస్తున్నారనో లేకపోతే ఇంకొకరు పక్క రాష్ట్రాల నుంచి వచ్చేస్తున్నారనో వీళ్ళంతా నిలవరండి, నిలకడగా ఉండరండి. ఎప్పుడు కూడా పార్టీకి సిన్సియర్గా కష్టపడి గుడ్డలు చించుకుని పార్టీకి పనిచేసే వాళ్ళే ఎప్పటికీ పార్టీకి నిలబడతారు.